Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 138 verse 2. ఈ రోజు మన ధ్యానం కొరకు 138వ కీర్తన 2వ వచనం నుండి తీసుకొనబడింది. I will worship toward thy holy temple and praise thy name for thy loving kindness and for thy truth. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. What a contrast between Psalm 138 and the previous Psalm 137. 138వ కీర్తనకి ఆ పైన ఉన్న 137వ కీర్తన, ఈ రెండింటి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది? In Psalm 137, 137వ కీర్తనలో there the sad-hearted writer is asking, చూడండి, ఎంతో విచారకరమైనటువంటి మనసు కలిగినటువంటి ఆ రచయిత అడుగుతున్నాడు ఆయన, how can we sing? మేము ఎట్లా పాడగలము? Here the psalmist can and will do nothing but sing in 138. ఇక్కడైతే 138వ కీర్తనలో ఇక ఏమి చేసేది లేదు, ఆయన స్తుతించడం, ఆయనకి కీర్తనలు పాడడం తప్ప ఇక చేసేది ఏమి లేదు. Therein he is telling how can we sing, అక్కడ ఏమంటాడు, మేము ఏ రీతిగా పాడగలము. but here he is telling we will sing, nothing other we will do. కానీ ఇక్కడ మాత్రం మేము మాత్రము ఆయనను స్తుతించదము, ఆయనను కీర్తించదము. The effect of this spirit is seen throughout this psalm. కాబట్టి ఈ ఆత్మ కలిగినటువంటి దీని యొక్క ఫలితాన్ని మనం ఈ కీర్తన అంతట్లో మనం చూడగలం. Some of the important things we are going to see quickly. త్వరగా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం ఇప్పుడు చూద్దాం. In verses 1 and 2, 1-2 వచనాల్లో it will openly confess God. ఇక్కడ బహిరంగంగానే దేవుని ఒప్పుకుంటున్నాడు. It is written before the gods. ఇక్కడ ఏమని రాయబడింది? దేవుని ఎదుట, దేవతల ఎదుట. What does it mean? అంటే అర్థం ఏమిటి? And we think those high princes and potentates, చూడండి, వారందరూ కూడా they are high princes, వీరంతా రాకుమారులైనటువంటి వారు. before them, వారి ఎదుట, so they are godlike in their majesty. అంటే వారి యొక్క ఆ ప్రభావములో వారు దేవుళ్ళ లాంటి వారు. In their power they are godlike. వారికి ఉన్నటువంటి అధికారం, శక్తిలో వారు దేవుళ్ళ లాంటి వారు. Because in the olden days the kings are also, they were treating as gods. ఎందుకంటే పురాతన కాలంలో వారు కూడా ఆ రాజులను కూడా దేవతలతో సమానంగా పోల్చేవారు. In Egypt we all know there are so many gods, but Pharaoh was also considered as one of the gods. మనకు తెలుసు కదా, ఐగుప్తులో అన్ని రకాల దేవతలు ఉంటాయి, అయితే వాటితో పాటు ఫరోలను కూడా దేవతలతో సమానంగా ఎంచేవారు. So what David is writing? కాబట్టి దావీదు ఏమని రాస్తున్నాడు? Before those gods, that is high princes and potentates, I will praise thee, I will confess God. ఆ దేవతల ఎదుట, అంటే ఆ రాజకుమారుల ఎదుట నేను దేవుని స్తుతించెదను అంటాడు. Under their authority and oppression they had so long lived. చూడండి, వారు ఒక అధికారం బట్టి వారు అందరిని కూడా అట్లా ఎలుబడి చేసినారు, చాలా కాలం అట్లా జీవించిన వాళ్ళు. So these people lived under their oppression. వీళ్ళందరూ కూడా వారిని ఎంతో బాధిస్తా ఉండినారు, అక్కడ వాళ్ళు జీవించారు. But the den of lions or the fiery furnace had hitherto had been penalty which had to be paid. అయితే సింహముల గుహ గాని, అగ్నిగుండము గాని అలాంటి క్రయాన్ని వాళ్ళు చెల్లించవలసి వచ్చింది. Because they have taken all the courage to praise the living God Jehovah before these mighty kings. ఎందుకంటే జీవము గల దేవుడైనటువంటి యెహోవాను వారు స్తుతించడానికి ఈ దేవతల ఎదుట, ఈ బలమైన రాజుల ఎదుట దేవుని ఘనపరచడానికి కొరకు తీర్మానం చేసుకున్నారు. See, Nebuchadnezzar was sitting. నెబుకద్నెజర్ కూర్చొని ఉన్నాడు. What these three people said? ఈ ముగ్గురు ఏమని చెప్పినారు? We will not bow before you or your image, but we are the servants of the living God. మేము నీ ముందు గాని లేదా నీవు నిలవబెట్టిన ఈ ప్రతిమకి గాని మేము సాగిలపడము, జీవము గల దేవుణ్ణి మేము సేవిస్తాం. Because of that they have to face the fiery furnace. అందును బట్టి వారు ఈ మండుచున్న వేడిమి గల అగ్నిలో పడవేయబడాల్సి వచ్చింది. But these godly people never stopped singing unto their living God. అయితే దైవభక్తి గల ఈ ప్రజలు జీవం గల దేవుణ్ణి స్తుతించే విషయంలో ఎన్నడూ కూడా వారు వెనకాడిన వారు కాదు. It may be the den of Darius or the furnace of Nebuchadnezzar. అది దర్యావేషు పెట్టినటువంటి ఆ గుహ కావచ్చు, లేకపోతే ఆ నెబుకద్నెజర్ పెట్టినటువంటి అగ్నిగుండమైన కావచ్చు. Here the psalmist is telling that I will do it again. ఇక్కడ కీర్తనకారుడు అయితే అంటాడు, మరలా నేను ఆ పని చేస్తాను. What does it mean? అంటే అర్థం ఏమిటిది? The spirit in him, the spirit of praise is irrepressible. We cannot press it down. తనలో ఉన్నటువంటి ఆ స్తుతించేటువంటి ఆ ఆత్మని మనము ఏమాత్రం కూడా పడద్రోయలేం దాన్ని. So
openly he is confessing God. బహిరంగంగానే ఆయన దేవుని గురించి ఒప్పుకుంటున్నాడు ఆయన. And secondly, రెండవది it is declaring the reason why so. ఎందుకు ఈ రీతిగా అనే దానికి కారణం కూడా చెప్తున్నాడు In verse 2. రెండవ వచనం. Firstly, because of the Lord's loving kindness. మొదటిదిగా దేవుని యొక్క కృపను బట్టి దయను బట్టి అంటాడు. And we do not know what special instant of this called for the praise he here expressed. ఇక్కడ ఏ కారణాన్ని బట్టి ఆయన దేవుని స్తుతిస్తున్నాడు అనేది మనకి సరిగా తెలియదు మనకి. But he whose eyes are opened of the Lord to see his loving kindness will always see his loving kindness. అయితే ఇక్కడ దేవుని యొక్క కృప వాత్సల్యతని ఆయన చూసిన వాడుగా ఎల్లప్పుడూ కూడా అలాంటి అనుభవంలో ఉన్నాడు. Secondly, రెండవది his truth. తన యొక్క సత్యము. The Lord's fidelity to his word, that is how he is faithful to his word. దేవుడు తన మాట ఎడల ఎట్లా నమ్మదగిన వాడుగా ఉన్నాడో చెప్తున్నాడు. What he promised, he performed. ఏది వాగ్దానం చేస్తాడో తప్పగా వాటిని నెరవేరుస్తాడు, How చేస్తాడు. unbelieving we too often are. మనము మన విషయానికి వస్తే ఎన్నిసార్లు అపనమ్మకస్తులంగా అవిశ్వాసులంగా ఉంటాం. Yet those who have trusted the Lord have never had cause to regret their doing so. అయినను దేవుని ఎడల నమ్మిక ఉంచిన వారు ఆ రీతిగా అట్లాంటి పనులు చేయకుండా ఉంటారు. And thirdly, మూడవది, this in so emphatic and extraordinary manner he is telling. ఆయన ఇంకా ఎంతో అసాధారణమైనటువంటి రీతిలో ఎంతో నొక్కి చెప్తున్నటువంటి మాట, Thou hast magnified thy word, etc. నీ నామమును నీ వాక్యమును నువ్వు గొప్ప చేస్తున్నావు. Oh, so the Lord's name and renown were great already. His name is great. ఆయన నామము ఇదివరకే ఎంతో గొప్పదే. ఆయన నామము What the Lord had done had surpassed all expectation. దేవుడు ఏది చేసినాడో వారు అనుకున్న దాని అన్నిటినీ కూడా అది And అధిగమించినటువంటి, it had been all above all thy name. అది తన నామం అంతటికన్నా కూడా గొప్పదే ఉంది. Fourthly, నాలుగవది, this had been a matter of Psalmist's own personal experience in verse 3. మూడవ వచనం కీర్తనకారుడి యొక్క తన సొంత వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని గురించి చెప్తున్నాడు. Whether or no the particular burden for relief from which he had cried unto the Lord had been taken away, which what is that we do not know. ఏ కారణాన్ని బట్టి తనకున్నటువంటి ఆ శ్రమ బాధ ఏమిటిదో, ఏ కారణాన్ని బట్టి ఆయన దేవునికి మొరపెట్టాడో సంగతి మనకు తెలియదు. How that burden is taken away, which burden is taken away, we do not know. ఆ భారం తొలగించబడింది కదా, అది ఏ రకమైంది అనేది మనకు తెలియదు. But as is so often the case, it had been given strength to bear it. See, I was not having strength, but thou strengthens me. నాకైతే బలము చాలదు, బలము లేదు, కానీ నీవు నన్ను బలపరిచిన వాడివి అంటున్నావు. So one way or the other, the cry of the believer is heard. ఒక విధంగా మనం చూస్తాం, విశ్వాసి యొక్క మొర ఆలకించబడుతుంది. And either the trouble itself is removed. If it is not removed, the grace is made sufficient not only to bear it, but to enable us to glory in it. ఆ కష్టాలు ఇబ్బందులు తొలగించబడకపోయినా కానీ అక్కడ దేవుణ్ణి ఆయన స్తుతిస్తూనే ఉండాలని చెప్తున్నాడు. And he is given grace to bear it and enable to glory God in that. అది మరి దాన్ని భరించడానికి దేవుడు కృపనిస్తూ తద్వారా దేవుణ్ణి మహిమపరచాలి అని. So almost the psalmist is indirectly writing about 2 Corinthians 12:9. ఇక్కడ నుంచి మించి కీర్తనకారుడు పరోక్షంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని చెప్తున్నాడు. And thirdly, మూడవది, the third important thing, the effect of the spirit in this psalm. మూడవ ప్రాముఖ్యమైన సంగతి తను కలిగి ఉన్నటువంటి ఆ ఆత్మ యొక్క ఫలితము. It will confidently expect great blessing as the result of his testimony, verses 4 and 5. 4-5 వచనాల్లో మనం చదువుతున్నాం, తన యొక్క సాక్ష్యాన్ని బట్టి అక్కడ దానికి ఫలితంగా ఆయన చెప్తున్నటువంటి మాటలు. See great blessings, గొప్ప దీవెనలు, ఆశీర్వాదాల గురించి. Kings, not merely common people, but kings, a very unlikely class, shall be moved by it. By the great blessing. సామాన్యమైన ప్రజలే కాదు, ఆ ఆశీర్వాదాలను బట్టి భూరాజులు కూడా చలిస్తారు, కదిలించబడతారు. They shall come away from the paths of sin into the ways of the Lord. వారు ఆ పాప మార్గమును విడిచి దేవుని మార్గాల్లోనికి వస్తారు. Because of the testimony, result of the testimony. ఎందుకు? ఆ యొక్క సాక్ష్యం యొక్క ఫలితార్థంగా. They shall be really converted. వారు నిజంగానే మార్పు చెందుతారు. And what is more, they shall sing in those ways. ఇంకేముంది, ఆ రీతిగా ఆ ధోరణిలోనే వాళ్ళు కీర్తనలు పాడతారు. And they shall rejoice and be glad. వారు సంతోషిస్తారు, వారు ఉత్సాహిస్తారు. And such confident expectation will ever result from this spirit. కాబట్టి ఇలాంటి ఈ ఆత్మ కలిగి ఉండటం వలన నిశ్చయంగా ఈ జరుగుతాయి అనేటువంటి ఆ నిశ్చయత ఉంటుంది. And fourthly, 4వది, it will disclaim all worth and goodness of its own. It is not because of my own, verse 6. 6వ వచనం మనం చూస్తాం, ఇది నన్ను బట్టి కాదు, నాలో ఉన్నటువంటి యోగ్యతను బట్టి కాదు, ఆయనను బట్టే అంటారు. He confesses that he is one of the lowly ones. ఆయన నేను ఎంతో దీనుడను అని ఒప్పుకుంటున్నాడు. And that it is all of the Lord's
condescension that he has been noticed at all. ఇదంతా కూడా దేవుడు తనను తానుగా ఎంతగా తగ్గించుకొని దీనుడే ఉన్నాడో దానిని గుర్తిస్తూ చెప్తున్నాడు. And fifthly, ఐదవది, it will go forward without fear in verse 7. 7వ వచనంలో నిర్భయముగా ముందుకు సాగిపోయేదాన్ని It will not fear the trouble. కష్టాలైన ఇబ్బందులైనా కానీ భయపడను. Even though he walk in the midst of it, God will revive him. ఆ పరిస్థితుల మధ్య నడుస్తున్నా కానీ దేవుడు అతన్ని బ్రతికించేవాడు అంటారు. So troubles may be there. కష్టాలు ఉంటాయి. Secondly, రెండవది, enemies may be there. శత్రువులు కూడా ఉండొచ్చు. For God will save me. ఎందుకంటే దేవుడు నన్ను కాపాడేవాడు. Thirdly, మూడవది, not only outside troubles, బయట వెలుపటి నుండి వచ్చే ఇబ్బందులు, not only enemies, శత్రువులు మాత్రమే but కాకుండా personal failures also may be there, as we read in verse 8. 8వ వచనం మనం చదివితే వ్యక్తిగతమైనటువంటి విఫలమైనటువంటి పరిస్థితులు తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి. But the Lord will perfect. అయితే దేవుడు పరిపూర్ణులుగా చేస్తాడు. He might and probably would fail, but God will not allow that. ఒకవేళ మనం పడిపోతామేమో కానీ దేవుడు వాటిని అట్లా అనుమతించడు ఆయన. And sixthly, 6వది, but it will not therefore presume, that is, instead of this, the psalm ends with a humble prayer. దీనికి బదులుగా కీర్తన ఎంతో దీనముగా తను మొరపెడుతూ ముగిస్తా ఉన్నాడు. What he writes? ఏమని రాస్తున్నాడు? Forsake not the works, etc. నీవు నన్ను విడిచిపెట్టకుము అంటాడు. Such are some of the blessed fruits of the Spirit of exaltation in God. కాబట్టి ఈ రీతిగా దేవుని యందు ఘనపరచబడే దాని గురించిన ఇలాంటి ఒక ఆత్మను మనం కలిగి ఉంటున్నాం. Let us cherish it more by confession, by confessing it. Okay Lord, give me that heart. మనం ఈ రీతిగా ఒప్పుకుంటూ దేవా అలాంటి మనస్సుని నాకు దయచేయమని అడుగుతాం. By trusting in him, ఆయన యందు నమ్మిక ఉంచడం by ద్వారా, our own personal experience. తన వ్యక్తిగతమైన అనుభవాల ద్వారా. If we see from another angle, ఇప్పుడు ఇంకొక కోణం నుండి మనం చూస్తే some commentators ascribe this psalm to Haggai and Zechariah. కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఈ కీర్తనని హగ్గై, జకరియా వాటితో పోలుస్తా It ఉంటారు. can hardly be by David, they say. బహుశా ఇది దావీదు చెప్పిన మాటలుగా కూడా చెప్తా ఉంటారు. It can hardly, but it may not be from David. అది బహుశా దావీదు ఇది కాకపోవచ్చు. But it was by some greatly tried but a triumphant saint. కానీ ఇది ఎంతో పరిశోధించబడి విజయవంతమైనదిగా కూడా చెప్తారు. See how he stands up for God. చూడండి ఏ రీతిగా దేవుని కొరకు ఆయన నిలబడుతున్నాడు. See his boldness. చూడండి ఆయన ధైర్యాన్ని. Not only would he praise God with his whole heart, తన పూర్ణ హృదయంతో దేవుని స్తుతించడం మాత్రమే but he is కాకుండా telling face to face of the heathen gods. ఆయన ముఖాముఖిగా అన్య దేవతలతో గురించి కూడా So చెప్తున్నాడు. would he defy and scorn them while honoring the Lord in whom he trusted? దేవుని ఏ దేవుని యందు ఆయన నమ్మిక ఉంచాడో ఘనపరుస్తున్నాడో తద్వారా ఆ యొక్క దేవతల్ని ఆయన మరి ధిక్కరిస్తున్నాడా. And you can compare Daniel worshipping towards the temple. దానియేలు ఆ మందిరము తట్టుగా తిరిగి దేవుని ఆరాధించిన దానితో సరిపోల్చి చూడొచ్చు. He knew there is an order. అక్కడ ఒక చట్టం ఉందన్న సంగతి తెలుసు. He should not bow before anybody for 30 days. 30 దినాల వరకు ఇంకెవరి ఎదుట కూడా సాగిలపడకూడదు. But what Daniel is doing? కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? Opening the windows and he is looking towards Jerusalem and started praying. యెరూషలేము వైపుగా కిటికీలు తెరిచి ఉంచి ప్రార్థన చేస్తున్నాడు. One side it looks he is defying the orders of the king. ఒకవైపు చూస్తున్నాం రాజు యొక్క ఆజ్ఞలను ధిక్కరిస్తున్నట్టుంది. But see his boldness. కానీ ఆయనకున్న ధైర్యం చూడండి. It is something like Daniel's experience in Daniel chapter 6. ఇక్కడ దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న దానియేలు అనుభవం లాంటిదిగా ఉంది. He stood for God. దేవుని కొరకై నిలబడ్డాడు. And he upholds God's insulted attributes, his loving kindness and his truth. People are telling, no, he is not kind and he is true, but see, he defied them also. ప్రజలు అంటారు ఆ దేవుడా ఆయన దయా వాత్సల్యత కలిగిన వాడు ఏమి కాదులే, ఆయన ప్రేమ గలవాడు కాదు అంటున్నాడు. కానీ వాటిని కూడా దానియేలు ధిక్కరిస్తాడు. No, they were insulted when they were in exile. లేదు, వారు చెరసాల్లో ఉన్న వారు ఆ యొక్క చెరలో ఉన్నప్పుడు వారు ఎంతో అవమానపరచబడ్డారు. The heathen would laugh at the idea of the Jews being the objects of loving kindness. If God is loving, if God is kind, why they have gone to exile? People may be laughing. అన్యులైనటువంటి వారు ఎగతాళి చేస్తున్నారు. దేవుడు దయగలవాడు వాత్సల్యత గలవాడైతే ఈ యూదులు దేవుని ప్రజలైన వారు ఎందుకు చెరలోకి వస్తారు అని ఎగతాళి చేస్తున్నారు. But this saint of God declares that he will praise the Lord for these very things. అయితే దేవుని భక్తుడైన పరిశుద్ధుడైతే వీటన్నిటిని బట్టి నేను దేవుని స్తుతిస్తానంటాడు. God declares that God helped him. He declares that God helped him and strengthened him. దేవుడు నాకు సహాయం చేసిన నన్ను బలపరిచాడని చెప్తున్నాడు. God has shown me his loving kindness. దేవుడు తన యొక్క వాత్సల్యత కరుణా వాత్సల్యత చూపించాడు. And this beyond all that, even the great name of God had led him to expect the next thing. కాబట్టి దేవుని యొక్క గొప్ప నామమే ఆ తర్వాత దాని కొరకు వాళ్ళు నడిపించిందిగా ఉంది. What is that? అదేమిటి? He asserts the honor of his word. తన యొక్క మాటని ఆయన ఘనపరుస్తా ఉన్నారు. Many know that God is glorious in nature. చూడండి అనేకులు ఎరిగినటువంటి సంగతి దేవుడు తన యొక్క ఆ వ్యక్తిత్వంలో తన యొక్క
తన He is glorious. ఆయన ఎంతో మహిమ గలవాడు ఆయన. And in the visible works of his hands we can recognize that. ఆయన చేసినటువంటి ఆ కార్యాలు చేతి పనులు బట్టి మనం చూడగలం ఆయన ఎంత మహిమ గలవాడు. Sometimes people criticize, but his word often seems to have failed. కొన్నిసార్లు ప్రజలు విమర్శిస్తూ ఉంటారు, ఆయన చేసిన ఆయన మాట తప్పినాడా అన్నట్టు చెప్తుంటారు. But the psalmist says, కానీ కీర్తనకారుడు అంటాడు, no. కాదు అట్లాగా. So far from failing or falling short, God has magnified his word above, etc. ఇంతవరకు కూడా అట్లాంటిది జరగలేదు. దేవుడు తన నామమంతటి కంటే తన వాక్యమును ఆయన ఘనపరిచి ఉన్నాడు. His word will never fail nor fall to the ground. ఆయన ఒక మాట ఎన్నడూ తప్పిపోయేది కాదు, అది నేల రాలేదు కాదు. True, there is glory in nature in Psalm 19. 19వ కీర్తనలో మనం చూస్తున్నాం ఆ యొక్క ప్రకృతి తాను చేసిన కార్యాలైన మహిమ గలవాడు. But there is more glory in God's word. అయితే దేవుని వాక్యంలో మరింత మహిమ ఉంది. For it speaks with clearer voice, with no need of interpreter, as nature needs. Nature means somebody has to explain. ఎంతో స్పష్టమైనటువంటి స్వరంతో అర్థమయ్యేటట్టే మాట్లాడతాడు. అదే ప్రకృతిలో అయితే ఎవరైనా దానిని మనకు మరలా వివరించవలసి ఉంటుంది. This is what, this is what, this is what. Somebody has to explain who is a learned man. ఇది ఈ ఫలానాది, ఇదైతే ఇట్లాంటిది అంటే బాగా చదువుకున్న వ్యక్తి అవన్నీ కూడా వివరించవలసి But వస్తుంది. what about the word of God? కానీ దేవుని వాక్యం మాట ఏమిటి? His voice is very clear. ఆయన యొక్క స్వరం అనేది ఎంతో తేటగా No ఉంటుంది. need of any interpreter. దానికి మరలా ఎవరో దాని అర్థాలు చెప్పే And అవసరం its లేదు. revelation is far more complete and effectual. దాని యొక్క ప్రత్యక్షత మరింత ఎంతో ప్రభావవంతమైనటువంటిది. And finally, చివరిగా he gratefully declares, wherefore he does all this. ఎంతో కృతజ్ఞతతో ఆయన చెప్తున్నాడు కదా, అందుకనే ఇవన్నీ కూడా ఆయన చేసిన He దాన్ని has put బట్టి. his faith in God to practical test. ఎందుకంటే దేవుని ఎడల ఆయన నమ్మిక ఉంచున్నాడు. క్రియాపూర్వకమైనటువంటి పరిశోధనను బట్టి He దేవునిపై cried నమ్మిక unto ఉంచాడు. the Lord, and then and there, that very day, the Lord answered him. దేవునికి అతను మొరపెట్టినాడు, ఆనాడే అప్పుడే దేవుడు ఆయనకు జవాబిచ్చాడు. And God strengthened him. దేవుడు అతన్ని బలపరిచాడు, So this ధైర్యపరిచాడు. was a matter of actual experience. ఇది వాస్తవంగా అనుభవం గురించినటువంటి సంగతి. He knew this, it is not a dream. కాబట్టి ఇది ఒక కల కాదు, ఇది ఆయన ఎరిగి ఉన్న He సత్యం. is not telling a mere theory. ఆయన ఏదో తెలియనటువంటి సంగతులు ఊరికి ఏదో మాటలు చెప్పడం కాదు. Oh, the power of the personal testimony. తన వ్యక్తిగత సాక్ష్యం యొక్క ఆ యొక్క శక్తిని గురించి చెప్తున్నాడు. Personal testimony is very powerful. వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం అనేది ఎప్పుడు శక్తివంతమైనదిగా ఉంటుంది. Yeah, we cannot be valiant for the Lord unless we have that personal testimony. ఇలాంటి వ్యక్తిగతమైన సాక్ష్యం లేనిదే దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేయలేము. So therefore let us prize the word for ourselves, let us own the word for ourselves. కాబట్టి దేవుని యొక్క వాక్యంను ఎంతైనా క్రయం చెల్లించాలి. దేవుని వాక్యంను మనం సొంతం చేసుకోవాలి. Make it known to others. ఇతరులకి తెలియపరచాలి. And ever maintain the truth that it and it alone can meet man's universal, greatest and constant need. కాబట్టి ఇది మాత్రమే సార్వత్రికంగా మనం ప్రజలందరూ కూడా అది మాత్రమే నిశ్చేతనిచ్చే ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంది. Only the word of God. దేవుని వాక్యం మాత్రమే. Oh, may God bless us. దేవుడు మనం దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు what a తండ్రి, great thing it is thou hast magnified thy word above thy name. నీ నామం అంతటి కంటే నీ వాక్యమును నువ్వు ఘనపరిచిన ఎంత గొప్ప సంగతి. Quite often we read in Matthew 24:35. అనేక పర్యాలు మత్తయి సువార్త 24:35లో చదువుతా ఉంటాం. Heaven and earth may pass away, but not the word of God. భూమి ఆకాశమైన గతించిపోతుంది కానీ నీ వాక్యము, నీ మాట ఎన్నట్టు గతించదు. Thy word is well settled in heaven. నీ వాక్యము పరలోకములో స్థిరపరచబడి Thy ఉన్నది. word is eternal. నీ వాక్యము ప్రభావం నిత్యం ఉండేది. Things what we are seeing, O Lord, may change, not thy word. మేము చూస్తున్నవన్నీ కూడా మారిపోవచ్చేమో కానీ నీ వాక్యం, నీ మాట ఎన్నటికీ మారనిది. Thy promises are so firm. నీ వాగ్దానములు ఎంతో స్థిరమైనవి. Help us to build our lives on the word of God. మా జీవితాలను దేవుని వాక్యం పైన కట్టుకునే దానికి సహాయం చేయి. Make the word of God as our own. దేవుని యొక్క వాక్యంను మా యొక్క సొంతంగా చేసుకునే దానికి సహాయం Our చేయి. lives may be, O Lord, they may show the word of God in our lives. మా జీవితాల్లో ప్రభా అది దేవుని వాక్యం ద్వారా అవి తెలియపరచబడును గాక. They may be directed by thy word. ప్రభా నీ వాక్యం ద్వారా అవి నిర్దేశించబడును Then గాక. we will not fail. అప్పుడు మేము పడిపోకుండా In ఉంటాం. whatever situation we are, O Lord, we can praise thee because of thy word. మేము ఏ స్థితిలో ఉన్నా నీ వాక్యం
వాక్యమును బట్టే నిన్ను మేము స్తుతించగలం. Thy word may play a vital role in our lives. నీ వాక్యము మా జీవితాల్లో ప్రాముఖ్యమైన పాత్ర పోషించును గాక. Help us to start our day with thy word and close our day with thy word. మా దినము వాక్యముతో ఆరంభించి మా దినాన్ని వాక్యంతో ముగించేదానికి As David says, I will meditate thy word day and night. దావీదు చెప్తున్నాడు, దివారాత్రము దేవుని వాక్యం నేను ధ్యానిస్తానంటాడు. Speak to us. దేవా మాతో కూడా మాట్లాడు. As we are living in the end days, give us more burden to spend with thy word, which enlightens us. చివరి దినాల్లో జీవిస్తుండగా ప్రభా మరి మమ్మల్ని వెలిగింపజేసే నీ వాక్యంను మేము ఎక్కువగా ధ్యానించేటువంటి భారం ఇవ్వండి. Guide us throughout this day. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని నడిపించండి. We do pray in the never failing name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎన్నటికీ తప్పిపోయినటువంటి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.